వానలు తగ్గినా నెల్లూరు జిల్లాలో వరదలు తగ్గలేదు. నెల్లూరు జిల్లా గూడూరులో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. కండలేరు జలాశయం నుంచి నీటి విడుదలకు భారీ వరదలతో జలాశయం అంతా జలమయంగా మారి గూడూరు జలమయంగా మారిపోయింది. ఇక గూడూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ చెన్నై మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బ్రిడ్జ్ దగ్గర వన్ వేలో ట్రాఫిక్ ను పంపిస్తున్నారు పోలీసులు. జాతీయ రహదారిపై పరిస్థితి నెల్లూరు ఎస్పీ విజయరావు పరిశీలించారు. వాహనదారుల్లో వృద్ధులు, పిల్లలు ఉంటే వారికి కావాల్సిన సాయం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందన్నారు ఎస్పీ విజయరావు. దీంతో చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తున్న భారీ వాహనాలను కోట మీదుగా కృష్ణపట్నం వైపు మళ్లించారు. కండలేరు రిజర్వాయర్లో వదిలిన నీటి వల్ల ప్రతిసారి కూడా ఇక్కడ ప్రెజర్ పాయింట్ లాగా బిల్డ్ అవుతుంది. స్పేస్ వన్ సైడే వన్ వేనే మనం వెహికల్స్ అలౌ చేస్తున్నాం. అంటే ఒక వే ఏదైతే ఉందో ఆ దారిలోనే టువర్డ్స్ విజయవాడ అండ్ టువర్డ్స్ చెన్నై ట్రాఫిక్ని మనం పంపిస్తున్నాము. అయితే ఏదైతే లారీస్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ లైవ్ లో అందిస్తారు. దేవకుమార్, ప్రస్తుతం నెల్లూరులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జాహ్నవి, నెల్లూరులో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నప్పటికీ ప్రధానంగా ఎక్కువ ప్రభావం మాత్రం గూడూరు నియోజకవర్గం మీద కనపడుతోంది. ఈ గూడూరు నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. అంటే కుండపోత వర్షం కురిసింది. దీంతో అనేక చోట్ల కూడా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు కూడా వచ్చి చేసిన పరిస్థితి. అయితే అదేవిధంగా అక్కడ ఉన్న పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ పంబలేరు వాగు నుంచి వచ్చిన వరద నీరంతా కూడా అక్కడ గూడూరు జాతీయ రహదారిపైన చేరింది. దీంతో అక్కడ వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అక్కడ గూడూరు ఏదైతే జాతీయ రహదారిపై వరద నీరు ఉందో అది 5 అడుగుల నుంచి 5 అడుగులు లేకపోతే 4 అడుగులు అంత ఎత్తులో వరద నీరు ఉండడంతో అక్కడ వాహన రాకపోకలు అనేటివి పూర్తిగా కష్టంగా మారింది. అనేక వాహనాలు కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న అధికారులంతా కూడా అక్కడ వాహన రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. దీంతో 20 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపైన ఈ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. అయితే కొద్దిసేపటి నుంచి కూడా అక్కడ ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. కొద్దిసేపటి క్రితం జిల్లా ఎస్పీ విజయరావు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ ట్రాఫిక్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఏదైతే బ్రిడ్జి నిర్మాణంలో ఉందో ఆ బ్రిడ్జి మీద వన్ వేలోనే అటు చెన్నై నుంచి నెల్లూరు వచ్చే వాహనాలు, అదేవిధంగా నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళే వాహనాలు, ఈ వాహనాలన్నింటినీ కూడా వన్ వేలోనే పోయే విధంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా భారీ వాహనాలు ఏదైనా ఉంటే వాటిని మాత్రం చెన్నై నుంచి వచ్చే వాహనాలను కోట మీదుగా కృష్ణపట్నం వైపు తరలించారు. ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ని వెంటనే వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం అక్కడే ఉండి ఆయన అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని మాత్రం త్వరగా వెళ్ళేలా ట్రాఫిక్ క్లియర్ చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అక్కడైతే ట్రాఫిక్ క్లియర్ అవుతా ఉంది. అయితే ఇప్పటికైతే ఒక్కొక్క వెహికల్ గంటల తరబడి అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర భారీగా నిలిచిపోయిన పరిస్థితి. అలాగే చూస్తే ఇప్పుడు ఇది వర్షాల బారితో కండలేరుకి సంబంధించి కూడా కండలేరుకి సంబంధించి ఆనకట్ట కూడా 6-8 కిలోమీటర్ల మధ్యలో కొంత కోతకు గురైంది. దాన్ని కూడా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఏదైనా మరమ్మతులు ఉన్నా కూడా వాటినన్నింటిని కూడా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జాహ్నవి. థ్యాంక్ యూ దేవకుమార్.